క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. మార్చి నెల 15వ తేదీ 2026. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా, కీర్తనల గ్రంథము 37వ కీర్తన 4వ చరణం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం కూడా అనేక రకాల ఆలోచనలతో, అనేక రకాల కోరికలతో దేవుని యొద్దకు వెళుతూ ఉంటాం. వాటిని దేవునికి చెప్పి వాటి నెరవేర్పు కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తూ ఉంటాం కూడా. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆరాధించే దేవుడు మన కోరికలను సిద్ధింపచేసి మన ఆలోచనలను యావత్తూ సఫలపరిచే దేవుడై ఉన్నాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే మనము ఈ లోకంలో జీవిస్తూ ఉండగా ఈ లోకమును బట్టి, లోకములో ఉన్న వాటిని బట్టి, లోకమిచ్చే వాటిని బట్టి సంతోషించక, దేవుణ్ణి బట్టి, దేవుని సన్నిధిని బట్టి, మందిరమును బట్టి, వాక్యమును బట్టి, దేవుని సన్నిధిలో చేసే ఆరాధనను బట్టి మనము సంతోషించు వారమై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అవును ప్రియులారా, లోకంలో సినిమాలు, షికార్లు, టీవీలు, రకరకాల వాటిని బట్టి, డబ్బును బట్టి, ఆస్తిని, ఐశ్వర్యాన్ని బట్టి సంతోషించే వారు ఉన్నారు. అయితే దేవుని పిల్లలమైన మనము, ఆత్మ సంబంధులమైన మనము, ఆత్మ